మీరు పట్టుబడితే సాధించగలుగుతారు అని దానికి కూడా సాక్ష్యం విలాసాగర్. ఎన్ని తంటాలు పడాలో అన్ని తంటాలు పడినరు. అక్కడ కూడా దొరలంతా దిగినరు, ఇటుక బట్టీలు దిగినాయి, ఇసుక ట్రాక్టర్లు దిగినాయి, అవునా కాదా? అన్ని దిగినాయి. కానీ వెడమ చేతితోటి పడేసి మన రాజును గెలిపించుకున్నారు, అవునా కాదా? అక్కడ మధు ఉప సర్పంచ్ గా కొట్లాడి గెలిచింది. అక్కడ అంటే మనం సూక్ష్మంగా పరిశీలించి ప్రయత్నం చేసి ఓటర్ల నాడిని తెలుసుకొని వాళ్ళను దగ్గరగా అర్థం చేసుకుంటే సాధించగలుగుతామని నేను ఉపన్యాసాల ద్వారా అనేక విషయాలు చెప్తున్నా. మీరేం చేస్తున్నారు? నా దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పిపోదామని వస్తున్నారు, వినిపోదామని వస్తలేరు. ఎప్పుడైతే నాది విని మీరు గ్రామాలలో చెప్తారో అప్పుడు మనం సక్సెస్ అయ్యాం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. కనుక ఇవాళ మీరు సాక్ష్యంగా నిలబడుతున్నారు. అన్నిటికన్నా మించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ మండలానికి సంబంధించినటువంటి ఓట్లతో పదే పదే గెలుస్తా ఉన్నాడని చెప్తున్నాడు, అవునా కాదా? ఈ మండల ప్రజల భిక్షతోటి గెలుస్తా ఉన్నాడు, కానీ ఈ మండలానికి ఏమీ చేస్తలేడు. అది మనం గ్రామాన గడప గడపకు చెప్పాలని మీకు చెప్తున్నా. మీరు చెప్తలేరు, ఇంకా ఆయన అర్థం చేసుకుంటలేరు. మొన్న మేము పల్లెమేల మండలంలో కూర్చున్నాం. ఎంత తెలివిగా వాళ్ళు ఉన్నారు, ఎంత మోసపోతున్నాం మనం అనే దానికి ఒకటే నిమిషంలో చెప్పేస్తాం మీకు. పల్లెమేలలో కూర్చుంటే మన రాజబాబు ఉన్నాడు, మన రాజబాబు వేములాడ రాజబాబు, పల్లెమేల ఎక్కడ ఉంటాడు మనోడు రాజబాబు, ఆటారంలో ఉంటాడు కదా. రాజబాబు మంచి ఉపన్యాసం ఇచ్చిండు, ప్రజాస్వామ్యం చెప్పిండు, అంబేద్కర్ చెప్పిండు, దుద్దిల శ్రీధరులు ఎంత మోసగాల్లో చెప్పిండు, వాళ్ళ నాయన కాంచి మోసం చెప్పిండు, అంత చెప్పి లాజిక్ మర్చిపోయింది. ఏంటిదా లాజిక్? అంత మర్చిపోయి మన పుట్టమనంటే చాలా గొప్పోడు, ఎంపీటీసీ కానుంచి, జెడ్పీటీసీ కానుంచి, ఎంపీపీ కానుంచి, ఎమ్మెల్యే కానుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ గా వచ్చిండు, 30 ఏళ్ళు రాజకీయాలలో ఉన్నాడు, చాలా గొప్ప నాయకుడు అని మనం నా గురించి గొప్పగా చెప్పి పంతకాని సమ్మయ్య వచ్చిండట. పంతకాని సమ్మయ్య వచ్చి, అరే శ్రీధర్ బాబు సార్ ఏమన్నాడు తెలుసా? ఓడిపోయిన పేరు మహేశ్వరి, ఈ మహేశ్వరి గేడ పనిలేదా? అంత పెద్ద మనిషిని పట్టుకొని తిడుతుందా అని అన్నాడు. కథం అయిపోయింది కథ. అంబేద్కర్ వేయండు, ఓటు వేయింది, ప్రజాస్వామ్యం వేయింది, అన్ని వేయింది. ఆగాగు. ఆ పథకానికి సమ్మయ్య ఈ మహేశ్వరిని చంపుతూ ఆయన దస్తూ మళ్ళీ ఆయనను మాత్రం గొప్పగా దేవుడుగా చూపిస్తున్నాడు. అర్థమైందా మీకు పాయింట్? అర్థమైందా? ఈ నియోజకవర్గంలో తాటార మండలంలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, కొవ్వొత్తులాగా కరిగిపోతూ వెలుగు ప్రజలకిస్తూ వాళ్ళు కరిగిపోయినట్టుగా కరిగిపోతా ఉన్నారు. ఇక్కడ మహేశ్వరి లంగ చేస్తున్నాడు సమ్మయ్య, కానీ దుద్దిల శ్రీధర్ మాత్రం గొప్పగా చెప్తారు, అరే రాజబాబు ఇది అర్థం, అమ్మతోడు అర్థం కాలే అన్న నాకు ఈ కథ. ఈ లాజిక్ మర్చిపోతున్నాం ఇక్కడ మనం. మాదేపూర్లో అక్బర్ ఖాన్ సర్పంచ్ నిర్ణయం చేసిండు, గెలిచినాక 2 రోజులకు ఫస్ట్ ఓడిపోడు, గెలిచిన సర్పంచ్ ఇంటికి పోవాలి కదా, ఓడిపోయిన సర్పంచ్ ఇంటికి పోయిండు. ఇప్పుడు ఈయన ఎవరికి సపోర్ట్ చేసినట్టు? అదేదో ముందే ఒక్కరినే వస్తే కాకపోనా, ఎమ్మెల్యే గెలవంగానే మంత్రి ఏమన్నాడు, మేము చెప్పిన వాళ్ళు ఒక్కలే నిలబడాలి, 2 రోజులు నిలబడి ఊకోం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం లేకపోతే నలుగురు నిలబడ్డారు, మనోళ్ళు 4 నిలబడ్డారు కనుకనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గవర్నర్ ఇప్పుడు ఆటోలు సాగానే కింద నుంచి సప్పట్టు ఏ మా సార్ మస్తు అన్నాడు. కానీ దన్నువాడల సర్పంచ్ యునానిమస్ చేయలేదు. ఒక మంత్రి ముఖ్యమంత్రిని నడిపిస్తున్నా అని చెప్తున్నాడు, ముఖ్యమంత్రినే ఈయన నడిపిస్తాడు. వాడు తత్తపప్పగాడనే ఏమైనా అంటే తిట్టుడు తప్ప మాట్లాడు లేదు ఆయన. అంటే ముఖ్యమంత్రిని నడిపిస్తున్నటువంటి వ్యక్తి సొంత గ్రామంలో సర్పంచ్ ను యునానిమస్ చేయకపోనా 2 గౌన్లను కథం చేసి పారేసాడు. కథ గెలిచిన ఆయన 30 పెట్టిండు, ఓడిన ఆయన 30 పెట్టిండు, అవునా? ఓడిన ఆయన అంటే పోయిన గంగలు, గెలిచినోడు ఎక్కడి నుంచి వస్తాయి రేపు పైసలు, అవునా కాదా? ఇక అక్కడున్న ఒక సిపాయి నాకు ఫోన్ చేసిండు, నేను మంత్రిలో స్పీచ్ ఇస్తే పేరు ఏం పేరు గౌడు ఫోన్ చేసిండు, కాదేదో పేరు నీకు చెప్తాడు, చెప్పలేదు, మారకపోయినా ఉన్నాడు. ఒక పిల్లోడు ఫోన్ చేసిండు, నన్ను తిడదామనుకున్నాడు, ఏమనుకున్నాడు. నేను ఆయన భాష చూడగానే కట్ చేసిన. తెల్లారి మా శంకర్లాల్ తోటి ఫోన్ చేస్తే నేను ఆయనతోనే మాట్లాడతా అంటాడు ఆయన. అంటే అంత బానిసలుగా ఇంకా వాళ్ళను ఆ గ్రామానికి 24 నెలలు అయిపోయింది, 24 ఇల్లు కట్టలేదు, 24 మందికి ఉద్యోగాలు ఇప్పించలేదు, ఇంకెప్పుడు ఇస్తారని అడిగేటువంటి ధైర్యం, అడిగేటువంటి ఆలోచన ఇంకా పెంచుకోకపోగా మొన్న మన శ్రవణ్ వీడియోలో ఆయన నీ ఇంటికి ముగ్గు పోసిండు దుద్దిల శ్రీధర్, ఇప్పటి వరకు నీ ఇల్లు కట్టడం స్టార్టే కాలేదంటే నువ్వే నా ఇల్లు గురించి మాట్లాడతాను, మా సార్ పోసిండు, అదే నాకు సంతోషం, నేను గుడిసెలు ఉన్నా మంచిది అంటాడు. వాడు ఎంత బానిసత్వం ఉందని చెప్పండి, ఇంతకన్నా బానిసత్వం ఇంకెక్కడ ఉంటుందా? మళ్ళీ ఏమంటాడు శ్రవణ్ తోటి, నాకు ముహూర్తం మంచలేదు, మరి ముహూర్తం మంచలేదు, ముగ్గెందుకు పోసిన, అవునా కాదా? అంటే ఎంత బానిసత్వంగా ఇక్కడ
మనుషులు ఉన్నారు, అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనే విషయాన్ని మనం గడప గడపకు చెప్పాలి. అది మీరు చెప్తే సాధ్యమవుతుంది. మీరు గట్టిగా పట్టుబడితే, మీరు గట్టిగా నిలుచుంటే సాధ్యమవుతుంది. ఈ విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టాలి. మా చడవలని చెప్పిండు, అటుగానే వచ్చి నీకు అటు చేయలేదు తెలుసా అనగానే మనం ఈయన తిట్టుకుంటూ తిరుగుడు. ఆయన అన్న లాజిక్ కూడా కరెక్ట్. ఇంకా మనల్ని కొంతమందిని దూరం చేయడానికి చేసే పన్నాగంలో భాగమే అది. ఈ విషయాలను మీరు ఇంకా సూక్ష్మంగా, ఇక్కడ కౌరవ సైన్యం ఉన్నది, పాండవుల సైన్యం ఉన్నది, అక్కడ కౌరవ సైన్యం ఉన్నది. మీరు గెలిచే అవకాశం, మీరు తెలివిగా ఆలోచిస్తే మీరే గెలుస్తారు. పాండవులే గెలుస్తారు, కౌరవులు గెలవరు కదా, అవునా కదా? కనుక మీరు దీనికి ఎక్కువ మెదడు పెట్టాలి, దీని మీద ఎక్కువ ఆలోచన చేయాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. కనుక చాలా విషయాలలో ఇప్పుడు శంకరు చెప్పిండు, నాకు నలుగురు చేయబట్టి ఓడిపోయినా. చాలా గ్రామాలలో మేము అక్కడ ఇంతకుముందు మాట్లాడితే ఎక్కడ సర్పంచ్ అయినా మహేష్, ఎక్కడ సర్పంచ్ అమ్మా కాదు గెలిచిన ఆయన అన్నారు. అయితే కొంతమంది నాకు మా సపోర్ట్ చేయలేదు, నా ఎంబడి ఉండే మోసం చేసిర్రు, ఎదుటోళ్ళు నాకు ఓట్లు వేసిండ్రు, అక్కడి నుంచి ఓట్లు వేసిండ్రు కానీ ఇక్కడి నుంచి ఓట్లు వేయలేదు నాకు అనేది చాలా మంది దగ్గర నుంచి వచ్చే కాంప్లైంట్. దాన్ని నేను 100% విభేదిస్తున్నా. 100% నేను విభేదిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మన శంకర్ విషయంలో నేను అడిగితే, నేను రాజబాబుని అడిగిన, ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే, ఎక్కడ నేను ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇస్తున్నా. రాజబాబు ఏమన్నా నేను ఎంత చెప్పినా నమ్మలేదు శంకరు, అవ్వతోడు దేవునితోడు పెట్టుకున్నా నమ్మలేదు కనుక నేను డైరెక్టే ఇండిపెండెంట్గా ఎవరికో ఒక వ్యక్తికి చేసిన, అని నేను ఎంత చెప్పినా నన్ను విశ్వసించలేదన్నా అని మొన్న నాకు చెప్పిండు. చాలా జాగాలలో ఏమంటున్నారు అన్న, మనోళ్ళు నాకు ఓట్లు వేయలే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసిరు అంటూ. నేను కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసి మన వాళ్ళు వేయలేదంటే నేను నిలబడ్డా, నా ఎమ్మడి వీళ్ళందరూ ఉన్నారు, నేను వీళ్ళందరినీ నమ్మాలే కూడా. నమ్మకపోతే నమ్మలోనికి సుఖం తక్కువ అని అంటారు కదా, నమ్మకుంటే ఏం చేయలేము మనం. వీళ్ళందరూ నా ఎమ్మడి ఉన్నారు. వీళ్ళు ఎవరో, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నారు. ఈ 9 మందికి 9 మంది అయితే తప్పు చేయరు కదా, చేస్తారా? 2 3 చేస్తారు, అవునా కదా? ఈ 2 3 తప్పు చేసే వాళ్ళు ఎవరికి తెలుస్తారు? వీళ్ళకే తెలుస్తారు, మళ్ళీ 9 మంది వాళ్ళకే తెలుస్తారు, అంతేనా కదా? వాళ్ళని ఎవరు ఖండించాలి? వీళ్ళ దాంట్లో మిగిలిన ఈ 5 6 ఖండించాలి, అవునా కాదా? లేదు, మీకు తెలుస్తుంది, కార్యకర్తలకు తెలుస్తుంది, కార్యకర్తలే స్పందించాలి. ఎందుకు స్పందించాలి? వీళ్ళ నుంచి సపోజ్ జోడిసి తప్పు చేస్తున్నాడు, వీళ్ళకు తెలిస్తే వీళ్ళు స్పందించాలి, మీకు తెలిస్తే మీరు స్పందించాలి. ఏమని స్పందించాలి? జోడిసినన్నా ఇది మంచి పద్ధతి కాదు, పుట్టమదన్న గెలిస్తే మనం అందరం బతుకుతాం, పుట్టమదన్న గెలిస్తే మన పార్టీ బతుకుతుంది, పుట్టమదన్న గెలిస్తే మనకు మేలు జరుగుతుంది, ఇది న్యాయమా అని నేను అడగాలి. ఎవరు అడగరు. అట్లా అడగకుండా ఏం చేశారో నాకు చెప్తారు. మళ్ళీ చెప్పి మాత్రం మళ్ళీ జోడిసిన నాకు చెప్తా అంటే మాత్రం నా పేరు చెప్పద్దు, నేనైతే మళ్ళీ రాను. ఇక మళ్ళీ ఎట్లా పుట్టమదుకున్న మైనస్ ఏంది? ఇప్పుడు ఏదైనా చెప్పదామంటే వాళ్ళని అడుగుతాడా డైరెక్ట్? మరి అడగకపోతే నేను ఎన్ని రోజులు బీపీ షుగర్ పెంచుకొని ఈయనని తీసేస్తా అనుకో, ఈయనని పెట్టాలి కదా, ఈయనని తీసేది ఈమెను పెట్టాలి కదా, ఎవరినో ఒక మనిషి అయితే పెట్టాలి కదా. మనం ముందడికి వచ్చి మాట్లాడాలి. కానీ చెప్తా, నువ్వు బీపీ షుగర్ పెంచుకొని సావు, నువ్వేవో ఎంతవో చెయ్యి. ఇది మన కార్యకర్తలకు ఉండదు. ఎందుకు ఉండదు అంటున్నా అంటే, కార్యకర్తలు ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా నాయకులను ఎవరైనా అనుకుంటుంటే మాట్లాడేది ఆగవే నాయన, ఎవరైతే నాయకులని నికార్స్గా నిలదీస్తారో అప్పుడే మీ పార్టీ బతుకుతుంది, అప్పుడే మీకు అందరికి కూడా అన్నం దొరుకుతుంది. కార్యకర్త గురించి నేను ఇప్పుడే మాదేపూర్లో చెప్పొస్తున్నా. మా మేనమామ ఉండేది మహారాష్ట్రలో మా మేనమామ చాలా పెద్ద కాంట్రాక్టర్. ఆయన ఇంటికాడ ఎమ్మెల్యే ఉండేది, ఎంపీ ఉండేది. ఆయన ఆశీర్వాదం పెడితేనే వాళ్ళు ఒకటి నామినేషన్ వేసేది, ఎమ్మెల్యే ఎంపీ అయ్యేది. అంత పవర్ఫుల్ వ్యక్తి. నేను 88 89 విషయం మీకు చెప్తున్నాను. నేను అప్పుడు 10th క్లాస్లో హై స్కూల్ ప్రెసిడెంట్గా గెలిచిన. నన్ను మా మామ